హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే కనుమ రోజు వ్లాగ్ అండి. కనుమ రోజు మార్నింగ్ అయితే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కింద అయితే గారెలు అయితే వేస్తున్నారు. ఇంకా దానిలోకి అయితే విత్ చికెన్ కర్రీ అయితే ఉందండి. ఇంకా విలేజ్ స్టైల్లో గారెలు ఎలా చేస్తారనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. విలేజ్లో అయితే గారెలు అయితే రోట్లో రుబ్బుకునే గారెలు అయితే వేస్తారండి. మనమైతే సిటీలో అయితే మనం మిక్సీ ఆర్ గ్రైండర్లో అయితే రుబ్బుకొని అయితే వేస్తాము. ఇక్కడైతే రోట్లో రుబ్బుకొని వేసుకున్న పిండి అండి ఇది. మినప్పప్పు అయితే నైట్ అంతా నానబెట్టి మా అమ్మ మార్నింగ్ అయితే రోట్లో అయితే రుబ్బిందండి పిండి. ఆ పిండిలో అయితే కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే ఆనియన్స్ ముక్కలేసి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలుపుకున్నారు. కలుపుకొని స్టవ్ మీద అయితే కళాయి పెట్టారు. కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆరుబయట వంట చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి సిటీలో అయితే ఇలాంటి అవకాశాలు ఉండవు కదా! విలేజ్‌లో మాత్రమే ఇలాంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడైతే మా నాన్న గారెలేస్తుంటే మా అక్క అయితే గారెలైతే కాలిన తర్వాత తను పక్కకైతే తీస్తుందండి. ఇక్కడ మనమైతే వీడియో తీసుకునే పనిలో ఉన్నాం అనమాట. ఇక్కడ నేను వీడియో తీసేది నేనేనండి. ఇక్కడ మా నాన్న గారెలేస్తున్నారు. మా అక్క అయితే గారెలైతే తీస్తుంది. చూసారా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా వేడి వేడి గారెలైతే మా హస్బెండ్‌కి, పిల్లలకి అయితే పెట్టేసాము చికెన్ వేసి. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా మిగతావైతే మా అక్కను, మా నాన్న అయితే గారెలైతే వేస్తున్నారండి. నేనైతే వీడియో తీసుకునే పనిలో ఉన్నాను. చూసారు కదా చాలా కలర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉన్నాయండి గారెలైతే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎప్పుడు మా అమ్మ అయితే బొబ్బరి పప్పు అయితే నానబెట్టి అయితే వేసేది. ఈసార్లయితే మినపప్పు నానబెట్టి అయితే గారెలైతే వేసింది. ఎప్పుడు అయినా మా అమ్మ అయితే బొబ్బరి పప్పుతోనే గారెలైతే వేసేదండి. ఈసారి బొబ్బరి పప్పు లేదనేసి ఇంకా మినపప్పుతో అయితే గారెలైతే వేస్తుంది. నాకు బొబ్బరి పప్పుతో చేసే గారెలంటే చాలా ఇష్టమండి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా అమ్మ అయితే గారెలైతే వేయకుండా అయితే పంపించదు. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా గారెలైతే వేస్తారు. ఎందుకంటే నాకు గారెలు వేయడం అంతగా రాదనమాట. అందుకని నేను ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళతో అయితే గారెలు వేయించుకొని అయితే తింటాను. ఇక్కడైతే వేడివేడిగా మా హస్బెండ్ పిల్లలైతే తినేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.